దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 255. వెంకటిని కలిసి ఉన్న విషయం చెప్తున్న గీతు. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ కూడా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మిథున రూములో నుండి గీతు బయటకొచ్చేసరికి తాన్య ఎదుట పడుతుంది. తాన్య అక్కడ ఉండటం చూసి తను ఆశ్చర్యపోతుంటే తాన్య తన చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి అని గీతు అంటున్నా కూడా తాన్య మాట్లాడకుండా తనని అక్కడ ఉన్న గార్డెన్లోకి తీసుకొచ్చి, మీరిద్దరూ మాట్లాడుకుంది అంతా నేను పూర్తిగా విన్నాను అని అంటుంది. వాళ్ళిద్దరూ ఇంకా దూరం కావటానికి తనే కారణమని గీతుకి కూడా అర్థమయ్యి, సారీ అండి అని అంటుంది బాధపడుతూ. ఇలా సారీ చెప్తే సరిపోదు. నువ్వు వెంకట్‌ని కలిసి మిథున అలా చేయటానికి అసలు కారణం నువ్వు అని వెంకట్‌కి చెప్పాలి అని అంటుంది తాన్య. తప్పకుండా చెప్తాను అంటుంది గీతు. నువ్వు వెంకట్‌ని ఎప్పుడు కలవాలి అనేది ఫోన్ చేసి చెప్తాను. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండనివ్వు. మిథునకి చెప్పకు అని అంటుంది. సరేనండి. నా వల్ల ఇంకా దూరమైన వాళ్ళిద్దరూ కలవడం కావాలి అని అంటుంది గీతు. కానీ ఇక్కడ తాన్య ఇద్దరి మనస్తత్వాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కలవడం విషయంలో కంగారు పడుతుంటుంది. వర్ష రూమ్లో ఆఫీస్కి రెడీ అవుతుంటే శాంతి అక్కడ ఉన్న బెడ్షీట్ మడత పెడుతూ, మిథున వెంకట్ని వదిలి మళ్ళీ వచ్చేసరికి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అందరూ గౌతమ్ తాన్య కలిశారనే సంతోషంలో ఉండగా మళ్ళీ మిథున ఇలా రావటం వదిన అనేవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని శాంతి బాధగా చెప్తుంటే ఆ మాటలు వింటూ వర్ష కూడా బాధపడుతుంటుంది. సంసారం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. ఇద్దరూ సర్దుకొని పోవాలి కానీ ఇలా విడిపోతే ఎలా అని ఇద్దరికీ ఆలోచన లేదట్టుంది అని అంటుంది శాంతి. అసలు మిథున మళ్ళీ ఎందుకు గొడవపడి వచ్చిందంటమ్మా అని అడుగుతుంది వర్ష. ఆ విషయాలు ఏమీ చెప్పడం లేదంట. మళ్ళీ వెంకట్తో కలిసి ఉండే ప్రసక్తి లేదని మొండిగా చెప్తుందంట. సుచరిత వదిన చెప్పుకొని బాధపడుతుంది అని శాంతి చెప్తుంటే, నా పిల్లని బాధపెట్టిన ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండదు అంటూ దామోదర్ అక్కడికి వస్తాడు. ఇద్దరు దామోదర్ని కోపంగా చూస్తారు. చెల్లెలి కుటుంబం పట్టుకొని అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటుంది శాంతి కోపం తెచ్చుకుంటూ. చెల్లెలంట చెల్లెలు. నా చెల్లెలి మీద నాకొక్కదానికి ప్రేమ ఉంటే సరిపోదు. తనకి నా మీద ప్రేమ ఉండాలి కదా. మొగుడు కొడుకు ఏది చెప్తే అది వింటుంది కానీ ఈ అన్న కుటుంబం గురించి, ఈ అన్న పిల్లల గురించి ఏ రోజైనా పట్టించుకుందా అంటాడు దామోదర్. అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడుకున్నానా? ఏ కన్న తల్లి అయినా ముందు వాళ్ళ పిల్లలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అయినా నాన్న, ఇష్టపడి కాపురం చేసుకున్న దంపతులే ఇలా విడిపోతున్నారు. ఇక బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తే ఆ బంధాలు చివరిదాకా నిలబడతాయనుకోవటం నీ పొరపాటు. ఇంకొకసారి అత్తయ్య కుటుంబం గురించి అలా మాట్లాడకు అని చెప్పి అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్తుంది వర్ష. ఎన్ని అన్నా నీకు బుద్ధి రాదు అంటూ శాంతి భర్తను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెళ్ళాం ఏమో గాని నా కూతురు నన్ను సపోర్ట్ చేయడమే మర్చిపోయింది. అసలు ఇంతగా మారిపోయింది ఏంటి అని అనుకుంటాడు దామోదర్. వర్ష బయటకొచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ప్రమోద్ వచ్చి కార్ ఆపి తనని చూస్తూ, కారెక్కు అని అంటాడు. మీ కార్ ఎందుకు సార్? నేను ఆటోలో వస్తానులే, మీరు వెళ్ళండి అని అంటుంది. ఆఫీస్కి ఆటోలో వస్తే నీకు ఎంత అవుతాయి అని అడుగుతాడు ప్రమోద్. ఓ 100 రూపాయలు అవుతాయి అని చెప్తుంది. నాకసలే 20 కోట్ల అప్పుంది. ఆ ఆటో ఎక్కే బదులు నా కార్ ఎక్కి ఆ 100 రూపాయలు ఛార్జ్ ఏదో నాకే ఇవ్వరాదు? కొంచెమైనా నా అప్పు తీర్చుకుంటాను అంటూ సెటైర్ వేస్తాడు. ఆ మాటలకి కోపంగా చూస్తూ, మీతో నేను అసలు మాట్లాడలేను అంటూ వచ్చి కార్లో పక్క సీట్లో కూర్చుంటుంది. కదా, అది గుర్తుపెట్టుకో అంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు.
వర్ష మనసులో ప్రమోదం తిట్టుకొని, అంతలోనే శాంతి గారు మిథున గురించి చెప్పింది గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. ఇప్పుడుదాకా నన్ను తిట్టుకొని, ఇప్పుడు బాధపడుతున్నావేంటి? అంటాడు ప్రమోద్ డ్రైవ్ చేస్తూనే. మిథున వెంకట్‌తో గొడవ పడి వచ్చిందంట. విషయం తెలిసిన దగ్గర నుంచి బాధగా ఉంది అని అంటుంది. ఒకప్పుడు నువ్వే కదా వాళ్ళిద్దరు విడిపోవాలని వెంకట్ చేత డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించింది అంటాడు ప్రమోద్. అబ్బా! నా దుర్మార్గపు రోజులు నాకు మళ్ళీ గుర్తు చేయకండి. అవి గుర్తొస్తే నా మీద నాకే కంపరంగా ఉంది అంటూ విసుక్కుంటుంది వర్ష. విషయం నాకు తెలిసింది. మిథున వాళ్ళ దగ్గరికి వెళ్దామని నేనొచ్చి నిన్ను పికప్ చేసుకున్నాను అని అంటాడు. గౌతమ్ ఆఫీస్‌కి రెడీ అవుతుంటే తాన్య గౌతమ్‌కి వెనక నుంచి సూట్ తొడుగుతుంటుంది. నన్ను ఆఫీస్‌కి రెడీ చేయటం కాదు. నువ్వు కూడా ఇక ఆఫీస్‌కొస్తే బెటర్. నీ తెలివిని వేస్ట్ చేసుకుంటూ 4 గోడల మధ్య ఉండటానికి నేను ఒప్పుకోను అంటాడు గౌతమ్. దానికి నేను కూడా ఒప్పుకోను. కాకపోతే ఇంట్లో ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! మావయ్య, అత్తయ్య గారు మిథున గురించి బాధపడుతూ సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి టైంలో కోడలుగా నేను నా బాధ్యతల్ని నిర్వహించడం చాలా అవసరం అని అంటుంది. అది కూడా నిజమే. ఏమైనా నువ్వన్నీ చక్కగా ఆలోచిస్తావు అంటాడు కొంటెగా తన బుగ్గ నొక్కుతూ. పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించక తప్పదు అంటూ ఆఫీస్ బ్యాగ్ గౌతమ్‌కి అందిస్తుంది. ఇవాళ ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది తాన్య. నాన్న కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి తన నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అమ్మా నాన్ననే కాదు వెంకట గురించి ఆలోచిస్తూ మిథున కూడా సరిగ్గా భోజనం చేయటం లేదు. తనని పాపని కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తూ తనతో కలిసి ఆ రూమ్ నుంచి బయటకొచ్చేసరికి ప్రమోద్, వర్ష రాజీ పాపని ఆడిస్తూ కూర్చొని కనిపిస్తుంటారు. వాళ్ళకెదురుగా రాజశేఖర్, సుచరిత, మిథున కూర్చొని ఉంటారు. ఇద్దరు వాళ్ళని చూసి హాయ్ ప్రమోద్, హాయ్ వర్ష అంటూ కిందికొస్తారు. హాయ్ అంటూ పలకరింపులయ్యాక నేను అర్జెంటుగా వెళ్ళాలి ప్రమోద్, మళ్ళీ కలుద్దాం అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. మీ భార్యాభర్తల కారణంగా రాజీకి తల్లిదండ్రుల ప్రేమ దూరం కావడం మంచిది కాదు మిథున. ఇంకొకసారి ఇద్దరూ ఆలోచించండి అంటాడు ప్రమోద్. ఈ మాటలన్నీ విని విసిగిపోయాను ప్రమోద్. ప్లీజ్ అంటూ మిథున సున్నితంగా తిరస్కరిస్తుంది. ప్రమోద్, వర్ష ఒకరికొకరు చూసుకొని బాధపడుతుంటారు. ఆ రోజు సాయంత్రానికి ఓ ప్రదేశంలో గీతు వెయిట్ చేస్తూ ఉండగా వెంకట్ తనని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంటాడు. ఇక్కడ వెంకట్ గారు అంటూ గీతు చేయి చాపగానే వెంకట్ అక్కడికి వచ్చాడు. వెంకట్ తనని చూస్తూ మొన్న మిథునాని డ్రాప్ చేసింది మీ ఇంటి దగ్గరే కదా అని అడుగుతాడు. అవును అని అంటుంది గీతు. మరి మీరు నాకెందుకు కాల్ చేశారు? మీరు నాతో మాట్లాడేది ఏముంది అని అడుగుతాడు వెంకట్. మిథున మీతో గొడవ పడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని తెలిసి మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్య గొడవలు రావటానికి కారణం నేనే అంటుంది గీతు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు తన మాటలు అర్థం కాక. ఆ రోజు మిథున మా ఇంటికి వచ్చింది కదా, మేమిద్దరం ఆ రోజు కలిసి మాట్లాడుకుంటూ అంటూ జరిగిన విషయాన్ని చెప్తుంటుంది. వెంకట్ చెప్తున్న తన వైపు కూడా కోపంగా చూస్తుంటాడు. ఏదో నా స్నేహితురాలి లైఫ్ బాగుండాలి, మీతో కలపాలనే ఉద్దేశంతోనే నా స్నేహితురాలికి అలా చెప్పాను. అక్కడికి తను అలా చేయటానికి సాహసించలేదు. కానీ నేనే తన్ని రెచ్చగొట్టి తొందర పెట్టేసరికి అలా చేసింది. ఐఎమ్ వెరీ సారీ అని అంటుంది. అంతలోనే తాన్య అక్కడికొచ్చి ఇక నువ్వెళ్ళి గీతు అని అంటుంది. సరేనండి అని చెప్పి గీతు అక్కడి నుండి వెళ్తుంది. అక్కడికి తాన్య రాకని వెంకట్ అర్థం కానట్టుగా చూస్తుంటే మిథున ఈ గీతు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను వెంకట్. మిథున ఏమీ తనకు తానుగా అలా ప్రవర్తించలేదు. గీతు చెప్పిందంతా విన్నావు కదా అని అంటుంది. స్నేహితురాలు చెప్తే మాత్రం మిథున బుద్ధి ఎటుపోయింది తాన్య
అంటూ వెంకట్ మిథున మీద కోపంతో అంటాడు. మిథున నీకు దగ్గర కావాలని ఆపేక్షతో ఉండిపోయి, ఆ ప్రయత్నంలోనైనా నువ్వు తనకు దగ్గరవుతావేమోనని పిచ్చి ఆలోచన చేసి తప్పు చేసింది. కానీ వెంకట్, ఇక్కడ మిథున తప్పు ఎంత ఉందో, నీ తప్పు కూడా అంతే ఉంది. ఆడది కాస్త అలా ప్రవర్తిస్తే బరి తెగించింది, బజార్ది అని పేరు పెడతారు. ఆడదాని ఇష్టంతో సంబంధం లేకుండా మగాడు అలా ప్రవర్తిస్తే అటువంటి మగవాళ్ళకి ఈ లోకం ఎలాంటి పేరు పెట్టలేదు. అది మా ఆడవాళ్ళ దురదృష్టం అని అంటుంది. నా మనసు తెలుసుకోకుండా అలా ప్రవర్తించేసరికి కోపంతో అలా మాట్లాడాను తాన్యా అంటాడు తన అన్న మాటలకు బాధపడుతూ. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మీరిద్దరూ మాత్రమే ఉండి ఉంటారు కాబట్టి ఆ టైంలో మిథున నీతో ఎలా ప్రవర్తించిందో ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. మిథున కేవలం నీ శరీరం కోసమే వెంపర్లాడిందని నీకు అనిపిస్తుందా? తను నిన్ను ప్రేమించడం లేదా? తన మనసులో ఉన్న బాధ నీకు అర్థం కాలేదా అని అడుగుతుంది. తాన్యా మాటలతో వెంకట్ ఆ సంఘటన మొత్తం గుర్తు చేసుకుంటూ ఉండగా మిథున వెంకట్ని మీదకు లాక్కొని ఐ లవ్ యు వెంకట్ అని చెప్పడం, వెంకట్ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టడం గుర్తు తెచ్చుకుంటాడు. ఆ క్షణం వెంకట్ ఉన్న ఆవేశంలో ఆ ప్రేమని గుర్తించలేకపోయాడు. కానీ ఇప్పుడు అది గుర్తొస్తుంటుంది. కోర్స్ నీ బాధ నాకు తెలుసు వెంకట్. మిథున ప్రెగ్నెంట్తో పుట్టింట్లో ఉన్నప్పుడు నువ్వు నాతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యావు. ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్న ప్రతిసారి నువ్వు మిథున కడుపులో ఉన్న బిడ్డని ఎంతగా మిస్ అవుతున్నావో నాకు అర్థమయ్యేది. కానీ ప్రెగ్నెంట్ లేడీ అయిన మిథున కూడా ఆ టైంలో నేను అంతగానే మిస్ అయింది. ఒక భార్య భర్తని లోకంగా భావిస్తుంది. తన భర్త తన మాటకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ఆశపడుతుంది. కానీ భర్త తన మాటకి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారని తెలిస్తే ఏ భార్య అయినా మిథునలాగే బాధపడుతుంది. ఆ క్షణం మా బావగారి గురించి తెలియని మిథున నువ్వు తన మాటనే కాదని మా బావగారికి ప్రయారిటీ ఇవ్వడం భరించలేక నిన్ను కాదని వచ్చింది. కనీసం రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కోసమైనా నువ్వు వస్తావేమోనని ఆ రోజు బిడ్డని చూపించకుండా అలా ప్రవర్తించింది. కానీ నువ్వు బిడ్డని కూడా కాదనుకొని పోయావు. బిడ్డని చూడలేకపోయాను అని నువ్వు ఎంత బాధపడ్డావో, కన్న బిడ్డ కోసమైనా వెంకట తగ్గలేదు ఏంటి అని మిథున కూడా అంతకంటే ఎక్కువ బాధపడింది, ఏడ్చింది. మిథున బిడ్డని చూపించకపోవడం కరెక్ట్ అనడం లేదు. తను చేసింది తప్పే. కానీ నీ విషయంలో తను ఏ తప్పు చేసినా ఆ తప్పు వెనుక ఉన్న కారణం నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ అని చెప్తుంది. తన మాటల్ని వెంకట్ విస్మయంగా వింటున్నాడు. అవును వెంకట్, మిథున తప్పులు చేసిందంటే ఆ తప్పుల వెనుక నీ మీద పెంచుకున్న ప్రేమ, తను నిన్ను పొందాలని పిచ్చి ఆశ, తాపత్రయం ఇవి మాత్రమే తనలో ఉన్నాయి. కానీ నువ్వేమో సెకండ్ ఛాన్స్ లేదు అంటూ భీష్మించుకొని కూర్చున్నావు. తప్పులు చేయటం మానవ సహజం. ఆ తప్పుల్ని అర్థం చేసుకుని క్షమించటం మానవ తత్వం. ఏం తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన కలిగే నష్టమేముంది? మా అంటే ఇద్దరు కలిసి హ్యాపీగా బతుకుతారేమో. దానివల్ల ప్రయోజనమే కానీ నష్టమైతే ఏమీ లేదు కదా. మరెందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు అంటూ వెంకట్ని సీరియస్గానే నిలదీస్తుంది. వెంకట్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. గౌతమ్, మిథున ఇద్దరు కూడా మొండితనంతో మూర్ఖంగా వాళ్ళు మనల్ని బాధ పెట్టొచ్చు. కానీ మనల్ని బాధ పెడుతూనే వాళ్ళు కూడా బాధపడుతూ వచ్చారు. వాళ్ళు అవతల వారి బాధని అర్థం చేసుకోలేని మూర్ఖులేమో గాని చెడ్డవారైతే కాదు. మిథున విషయంలో నువ్వు ఇంకొకసారి ఆలోచిస్తే మంచిది. లేదంటే మీ ఇద్దరి జీవితాలు నాశనం కావడంతో పాటు మీ కూతురు జీవితం కూడా ఇద్దరు కలిసి నాశనం చేసినట్టు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంకట్ తన మాటలు విని అక్కడ ఉన్న బెంచి మీద కూర్చొని పోతాడు. తాన్య అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి రాజీ పాప ఏడుస్తుంటుంది. రాజశేఖర్ గారు, సుచరిత, గౌతమ్ ఎంతమంది ఎత్తుకున్నా పాప ఏడుపు ఆగటం లేదు. ఎందుకు పాప అలా ఏడుస్తుంది అని అడుగుతుంది తాన్య. తెలీదు డెవిల్,
చాలాసేపు నుంచి ఏడుస్తుంది. మిథుననేమో బయటికి వెళ్ళాలని పైన రెడీ అవుతుంది అంటాడు గౌతమ్. ఇలా రా రాజీ అంటూ తాన్య పాపని ఎత్తుకుంటుంది. అయినా కూడా పాప ఏడుస్తూనే ఉంటుంది. పాపం చాలాసేపు నుంచి ఏడుస్తుందమ్మా అంటాడు రాజశేఖర్ గారు. పాలు కూడా పట్టాను అయినా ఏడుస్తుంది అంటుంది సుచరిత. వద్దు తల్లి ఏడవకు అంటూ తాన్య సముదాయిస్తుండగా మిథున బయటికి వెళ్ళడానికి రెడీ అయి అక్కడికి వస్తుంది. పాపని ఇలా ఇవ్వు తాన్య అంటూ మిథున పాపని తీసుకుంటుంది. అయినా కూడా పాప ఏడుపు ఆపడం లేదు. నీ దగ్గర కూడా అలా ఏడుస్తుందేంటి మిథున అని అడుగుతాడు గౌతమ్. తను ఎందుకు ఏడుస్తుందో నాకు తెలుసులే అన్నయ్య అంటూ ఫోన్ తీసుకుని ఫోన్లో వెంకట్ ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఫోన్ లాక్కొని తండ్రి ఫోటో చూస్తూ ఏడుపు ఆపి కాస్త నవ్వుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు మిథున మనసులో ఏముంది? పాపని వెంకట్‌కి ఇచ్చి తను ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు పాపతో కలిసి బయటికి వెళ్ళబోతున్న మిథున వెంకట్‌కి ఎదురు పడుతుందా? తెలియాలి అంటే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.